ఇంటి దగ్గరికి అదండి మన దానికోసం దానిపైన కలసాలు రాయలేవు అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతతో మమేకమోడ్ అనేది ఈ రోజనే కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా తండ్రితో పాటుగా ఆ పొలానికి వెళ్ళడం, ఆ గొట్టలంకలు, ఆకుతీత, ఆ నాట్లు ఇవన్నీ కూడా అలవాటు ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా చిన్న అవకాశం దొరికింది. ఈరోజు కూడా ఆదివారం ఉదయాన్నే లేచి మా సొంత ఆక్వాకల్చర్ చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ చెరువుల దగ్గర నుంచి నేను సొంతంగా చేసేటువంటి వ్యవసాయం భూమి ఏదైతే ఉందో ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మెట్టదుక్కు చేసుకుని సారవంతం చేయడానికి, అంటే ఇట్లా ఏ చిన్నపాటి అవకాశం దొరికినా ఆ వ్యవసాయం చేయడంలో ఉన్నటువంటి తృప్తి, ఆనందం మరి దేనిలోనూ కూడా కనిపించదనేది నా యొక్క స్వానుభవంతో నేను ఎప్పుడు కూడా అలవాటు చేసుకున్నది. వారసత్వం ఆస్తి ఎక్కువైపోయింది. చెత్త పాలకొల్లు పట్టణంలో డంపింగ్ అనేది ఒక తీరనటువంటి సమస్యగా ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు 2014-19లో ఆ డంపింగ్కి సంబంధించి ఆ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసి ఆ రోజు నారాయణ గారి సహకారంతో క్లియర్ చేయాలని చెప్పేసి ఆ రోజు నారాయణమూర్తి గారి హయాంలో మరి అన్నీ కూడా సమకూర్చుకున్నటువంటి దశలో ప్రభుత్వం మారడం, తర్వాత 5 సంవత్సరాలు అవన్నీ కూడా నత్తనడక నడిచినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే నారాయణ గారిని మున్సిపల్ శాఖ మంత్రి గారిని తీసుకురావడం, అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పట్టాభి గారిని 2 సార్లు తీసుకురావడం, ఈ రకంగా ఈ యొక్క డంపింగ్ సమస్యను క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇప్పటి వరకు చూసినట్లయితే దగ్గర ఒక 50,000 మెట్రిక్ టన్నులు మొదటి విడతలోను, అదేవిధంగా మొన్న మళ్ళీ అడిషనల్గా ఇంకొక 70,000 మెట్రిక్ టన్నులను కూడా డ్రోన్ ద్వారా, ఎందుకంటే భూమి లోపలకు కూడా లోతుగా ఉంది, మొత్తం క్లియర్ చేయాలని ఇవన్నీ ఎస్టిమేషన్ వేసి ప్రతి వారం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేము కూడా ఎవ్రీ వీక్ మానిటరింగ్ చేసుకుంటూ డే అండ్ నైట్ వీటిని ప్రాసెస్ చేస్తూ పనిచేస్తూ ఉన్నాం. దానివల్ల ఒక 70-80% క్లియర్ అయింది. మిగిలిన 20% కూడా రాబోయే రోజుల్లో క్లియర్ చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసి చెత్తను కూడా మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ చెత్తనంతా కూడా, ఈ యొక్క చెత్త కొండలంతటిని కూడా క్లియర్ చేస్తాం. క్లియర్ చేసి ఒక 5 కోట్ల రూపాయలతోటి ఎటువంటి పొల్యూషన్ లేకుండా, పొగ లేకుండా, పొల్యూషన్ లేకుండా
తడి పొడి చెత్త సెపరేట్ చేసుకుంటూ ప్రాసెస్ ప్లాంట్ 5 కోట్ల రూపాయలతోటి మరి ఈ యొక్క నిబంధనలకన్నిటికీ కూడా అనుసరించి మరి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడితే పాలకుల్లో డంపింగ్ సమస్య అనేది కనపడకుండా ఉంటుంది. అది చెయ్యాలనేటువంటి కృత నిశ్చయంతో మేము కూడా మరి మిట్ట మధ్యాహ్నమైనా ఎండలైనా సరే ఈ పనులు పూర్తి చేసేటువంటి లక్ష్యంతో స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నాం. పాలకొల్లు పట్టణంలో 20 రోజులకు సరిపడే 20 ఎకరాల చెరువు మాత్రమే ఉండడంతో అది కూడా ఈ సంవత్సరం మరి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయేటువంటి రోజుల్లో మనకు కూడా త్రాగునీరు పైనుంచి రావాలి కాబట్టి ఆ కాలువలు డ్రైన్లు అన్నీ కూడా డీసిల్టింగ్ చేసి ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో 397 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఈ యొక్క O&M వర్క్స్కి ఇచ్చాం. దాని ద్వారా 45 రోజులు కాలువల కట్టుబాటు వల్ల ఒంటిపూట మనం పట్టణానికి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా మరి ఈవేళ చెరువు దగ్గర ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈరోజనే కాదు, గత 20 రోజుల నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఒక మంత్రిగా ఉన్నా కూడా ఒక శాసనసభ్యుడిగా బాధ్యత వహించి ఎప్పటికప్పుడు పిట్టర్ కింద వాటర్ మెయింటైన్ చేసేటువంటి పిట్టర్ వరకు నేను ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఆ వాటర్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా రోజు చేయాలనేటువంటి స్థితి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు వరకు తీసుకుంటూ వచ్చాం. ఇప్పటికీ వాటర్ మెజర్మెంట్ చూస్తే ఖచ్చితంగా ఇంకొక వారం రోజుల వరకు మనం మెయింటైన్ చేయొచ్చు. కానీ మన పట్టణ ప్రజల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచే కాలువల వరకు మన పాలకుల అవసరాలను తీర్చే విధంగా వాటర్ని ఇమ్మని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. అంచేత 1-2 రోజుల్లోనే మనకి కాలువ నీరు కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు, ఎందుకంటే కాలువలు కట్టుబాటు అనేది ఖచ్చితంగా అవసరమే, లేకపోతే మీకు 12 నెలల్లో నీళ్ళు రావు. ఇప్పుడు వైసీపీ చెప్పినట్టుగా మే నెలలో కూడా కాలువల్లో నీళ్ళు ఇచ్చేయండి అని అంటే ఒక మే నెలలో ఇస్తాం, 2వ మే నెలలో ఇస్తాం, 3వ మే నెలలో ఇస్తాం. ఇట్లా 5-6 సంవత్సరాలు కాలువలు కట్టకుండా నీళ్ళు ఇచ్చేస్తే కాలువలన్నీ పూడిపోతాయి. ఈ వర్షాకాలంలో శీతాకాలంలో కూడా నీళ్ళు రావు ఇంకా కాలువల్లో. అంటే కాలువల్లో అనేది ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి 30 రోజులు 40 రోజులు 45 రోజులు కాలువ కట్టాలి, అక్కడ మెయింటెనెన్స్ పనులన్నీ చేయాలి. అట్లా చేస్తేనే సంవత్సరం పొడుగు నీకు తాగడానికి నీళ్ళు వస్తాయి, మన పొలాలకి నీళ్ళు వస్తాయి. ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వం కాబట్టి ఆ పనులు చేస్తూ ఉంది. మీది బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రభుత్వం కాబట్టి గాలికి వదిలేస్తూ ఉంటారు మీరు. మంచిచేతే ఈరోజు మరి ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్తో పాటుగా మేజర్గా మన పాలకొల్లు పట్టణ వాటర్ అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా విద్యాసాగర్ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మన రా వాటర్, దానివల్ల ఏంటంటే పొల్యూషన్ లేనటువంటి వాటర్, సురక్షితమైనటువంటి నీళ్లు వస్తాయి మనకి చెరువుకి. రెండవది 12 నెలలు కూడా వస్తాయి, మే నెలలో కూడా. అప్పుడు మే నెలలో కూడా 2 పూటలు కూడా హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. ఆ పని మీదే మేము కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. 2019లోనే మనం నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచాం, కానీ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం వాటిని అటకెక్కించింది. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక రద్దు అయిపోయినటువంటి పనులను కూడా మళ్ళీ గాడిలో పెట్టి టెండర్లు పిలిచి ఏజెన్సీని పిలిచాం. ఆ యొక్క విద్యేశ్వరం పనులు పూర్తవుతే ఖచ్చితంగా 12 నెలల్లో కూడా ఇటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో కనపడకుండా ఉండాలి. శాశ్వతంగా పాలకొల్లు పట్టణానికి మంచినీటి సరఫరా ఇబ్బందులు ఉండకూడదనేటువంటి విధంగా పనులను ప్రారంభించుకుంటమే కాదు, ఇవాళ వారం కూడా పర్యవేక్షణ చేసుకుంటూ వస్తూ ఉన్నాం.